హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను కడుతున్న గోల్డ్ స్కీమ్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. సో నేనైతే మా ఇంటికైతే వచ్చానమాట, మమ్మీ వాళ్ళ ఇంటికి. ఆ తర్వాత నేనైతే వచ్చినాక హెయిర్కి ఫుల్ డాండ్రఫ్ అయ్యిందని చెప్పేసి ఆయిల్ని హీట్ చేసానమాట, లైట్గా గోరువెచ్చగా అయ్యే వరకే. ఆ తర్వాత దాంట్లో లెమన్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే మన హెయిర్కి అప్లై చేసుకోవాలి, స్కాల్ప్కి మెయిన్గా. ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి, ఇంకా డాండ్రఫ్ మొత్తం పోతుందన్నమాట. నాకైతే చాలా బాగా పనిచేసింది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆ తర్వాత మా తమ్ముడు బాదం మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేసాను అనమాట, కాకపోతే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉండే. ఆ తర్వాత మళ్ళీ జర్నీ అనమాట. ఎక్కడికి అంటే సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ అమీర్పేట్ బ్రాంచ్ అనమాట మేము వెళ్ళేది. ఇప్పుడు నేను ఆర్నమెంట్ తీసుకోవడానికైతే వెళ్ళట్లేదు, కాకపోతే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది కదా, అది పే చేయడానికి వెళ్తున్నాను అనమాట. టోటల్గా 10 EMIs ఉంటాయి, 10 ఇన్స్టాల్మెంట్స్. దాంట్లో ఇప్పుడు నాది 10th ఇన్స్టాల్మెంట్ అనమాట. ఇప్పుడు నేను ఆర్నమెంట్ కూడా సెలెక్ట్ చేసి పెట్టుకుంటాను, ఏం తీసుకుంటాను. నెక్స్ట్ ఫింగర్ రింగ్స్ కూడా 1.2 grams నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అక్కడ. అండ్ తర్వాత వచ్చేసి నా స్కీమ్కి ఎంత వెయిట్ అయితే వచ్చిందో గ్రామ్స్, దానికి తగ్గట్టుగా నేనైతే ఆర్నమెంట్స్ అయితే చూస్తున్నాను అనమాట. నాకు 15 grams ఆఫ్ గోల్డ్ అనేది అక్యుములేట్ అయింది కాబట్టి నేను 15 to 20 grams మధ్యలో ఉండే ఆర్నమెంట్ చూపించండి అని అయితే అడిగాను అనమాట. వాటిలో నాకు ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది. వేరే వాటితో కంపేర్ చేస్తే నాకు సిబిజే అనేది కొంచెం బెటర్గా అనిపించింది, ఎందుకంటే నేను వీళ్ళ దగ్గరనే ముందు చైన్ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. వాటి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, నేను రెగ్యులర్ యూస్కి యూజ్ చేసినా కూడా చాలా బాగున్నాయి కాబట్టి నేను స్కీమ్ కూడా వీళ్ళ దగ్గరనే స్టార్ట్ చేసిన అనమాట. మంత్లీ 20,000 అయితే పే చేస్తున్నాను నేను. కంప్లీట్ అయిపోయింది. అయితే మనం 1000 రూపీస్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫస్ట్ మంత్ ఎంతైతే కడతామో లాస్ట్ మంత్ వరకు కూడా సేమ్ అంతే అమౌంట్ ఎవ్రీ మంత్ కట్టాలన్నమాట. అండ్ లాస్ట్కి మనకి ఎంతైతే గోల్డ్ వెయిట్ వస్తుందో దానికి తగ్గట్టుగా మనం ఆర్నమెంట్ అనేది తీసుకోవాలి. ఎగ్జాక్ట్ ఆర్నమెంట్ ఉండదు కదా, ఎక్కువ తక్కువ కూడా ఉంటుంది కదా అని మనకు అనిపిస్తుండొచ్చు. సో తక్కువ అదైతే తీసుకోవద్దు. గోల్డ్ వెయిట్ ఎంతైతే ఉందో దానికంటే తక్కువ అయితే తీసుకోవద్దు అనమాట. దానికంటే 1 గ్రాము 2 గ్రాములు అంటే ఎంత ఎక్కువైనా తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది కలపాల్సి వస్తుంది, ఇంకా దానిపైన VA అనేది యాడ్ అవుతుంది అనమాట. అండ్ GST యాజ్ యూజువల్ 3%. అండ్ నేనైతే వాళ్ళ సైట్ నుంచి, వెబ్సైట్ ఉంటుంది కదా సిబిజే వెబ్సైట్, దాని నుండి ఇట్లా నాకు నచ్చిన డిజైన్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి రెడీగా లేవు అనమాట, ఈ మోడల్స్లో రెడీగా లేవు. అక్కడ ఉన్న మోడల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో స్కీమ్ కట్టడం వల్ల మనకి బెనిఫిటే ఉంటుంది తప్పిస్తే లాస్ అయితే ఏమి ఉండదు. కాకపోతే ఆర్నమెంట్ అనేది మనకి లాస్ట్లో వస్తుంది కాబట్టి అదొక్కటే డిసడ్వాంటేజ్ లాగా అనిపిస్తుంది, బట్ అందులో కూడా మనకి బెనిఫిట్ అయితే ఉందన్నమాట. అండ్ అదే సిబిజే మాల్లో మేమైతే ఒక శారీ అయితే తీసుకున్నాము మా మమ్మీ కోసం. ఇది వచ్చేసి వైలెట్ కలర్ అనమాట. వైలెట్ కలర్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది, రామా గ్రీన్ కలర్. దీని ప్రైస్ అయితే గెస్ట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్, చాలా రిచ్గా వచ్చింది పళ్ళు పార్ట్. ఈ శారీలో నుంచి వచ్చిన బ్లౌజ్ కూడా నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది మీకు ఫర్దర్గా చూపిస్తాను. ఈ వీడియోలో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.